సమృద్ధిగా వర్షాలు కురిసి రైతాంగం సుభిక్షంగా ఉండాలని వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో వరుణ యాగం నిర్వహించారు. వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్వహించిన ఋష్య శృంగారదాన సాహిత ఘటాభిషేక పూర్వ వరుణ హోమంలో పలువురు పాల్గొన్నారు. రైతుల శ్రేయస్సు, పాడి పంటల అభివృద్ధి కోసం ఈ యాగం నిర్వహించినట్లు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి తెలిపారు. మార్కెట్ కమిటీ అధికారుల సహకారంతో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో వర్ణయాగం నిర్వహించడం జరిగింది. 2 నెలల నుంచి ప్రభావంతో వర్షాలు పడక రైతులు నానా కష్టాలు, ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు రోజు వర్షం కోసం ఎదురు చూస్తూ కళ్ళలో ఒత్తులు పెట్టుకున్నట్టుగా ఉన్నారు. మేము కూడా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి మరి ఏదైతే ఎంత మేధావి వర్గం ఉన్నా కానీ వర్షాలు అనేది భగవంతుడి కురిపించాలి. ప్రకృతి అనేది భగవంతుడి చేతిలో ఉంటుంది కాబట్టి ఆ భగవంతుని వేడుకోవడం కోసం లోక కళ్యాణార్థం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఈరోజు వర్ణయాగము హైదరాబాద్ నుంచి ఇక్కడి నుంచి వేద పండితులు వచ్చి మరి చాలా ఒక శ్రేష్టంగా సాంప్రదాయ పద్ధతిలో వాళ్ళు మార్నింగ్ 5:30 నుంచి ఇప్పటి వరకు కూడా యాగాలు, హోమము అన్నీ నిర్వహించి మన భగవంతుని ఏదైతే వేడుకోవడం జరిగింది. రైతులు సంతోషంగా ఉండాలి, వర్షాలు అధికంగా పడాలి. మరి ఈరోజు మేము ఫస్ట్ టైం మార్కెట్ లోపల మరి ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్రం లోపలనే. కాబట్టి ఆ భగవంతుడు కరుణించి రైతులకు వర్షాలు పడి ఈ యొక్క రైతులు, రాష్ట్రము, దేశము సుఖ సంతోషాలతో వర్ధించాలని ఆ భగవంతుని కోరుతున్నాను. ఏనుమాముల మార్కెట్ ప్రాంగణంలో
వరుణ యాగంని జరిగించిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారిని నేను అభినందిస్తున్నాను. రైతులు ఎంతో బాధపడుతున్నారు వర్షాలు లేవు అని. ఈ ఎల్నినో ప్రభావం వల్ల వారు ఏ పంటలు వేయాలి అని ఆలోచిస్తున్నారు. కాబట్టి ఈ ఆలోచన వారికి వచ్చినందుకు వారికి అభినందనలు తెలుపుతున్నాను. మన దేశం ఎంత అభివృద్ధి చెందినా కూడా, ఎన్ని టెక్నాలజీస్ వచ్చినా కూడా మన రైతు ముఖంలో చిరునవ్వు చూడాలి అని అంటే వర్షం రావాలి. కాబట్టి రైతు సంతోషంగా ఉంటేనే దేశం సంతోషంగా ఉంటుంది. రైతు బాగుంటేనే మనందరం కూడా బాగుంటాము. రైతు చిరునవ్వే మార్కెట్ కూడా కలకలలాడుతుంది. కాబట్టి ఈ యాగం వల్ల ప్రతి ఒక్క రైతు కూడా సంతోషంగా ఉండాలి, సుఖశాంతులతో ఉండాలి, మంచి పంటలు పండించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.